ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहार विहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్భగవద్గీత చతుర్థోధ్యాయ జ్ఞానయోగ. ఈ జ్ఞానయోగంలో 4వ అధ్యాయంలో 8వ శ్లోకం కిందటి వారం చెప్పుకున్నాం. ఇప్పుడు 4-9వ శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఇప్పుడు ఈ శ్లోకంలో దేహం విడిచిపెట్టిన తరువాత పునర్జన్మ అంటూ ఉండదు అని చెప్తూ ఉన్నాడు. పునర్జన్మ లేకుండా ఉంటే ముక్తి అంటారు, పునర్జన్మ ఉంటే బంధము అంటారు. ఇది అన్నమాట. పునర్జన్మ ఉంటే బంధము, పునర్జన్మ లేకపోతే ముక్తి అంటారు. అందుచేత త్యక్త్వా దేహం పునర్జన్మ నా ఏతి అన్నారు. ఏతి అంటే పొందుచున్నాడు, నా ఏతి అంటే పొందడం లేదని. మరి ఏమిటి, ఏ విధంగా అయితే ఆ పునర్జన్మని పొందాడు అన్న విషయాన్ని పై చరణములో చెప్పాడు. కింద చరణములో అర్జున
త్యక్వా దేహం పునర్జన్మ నైతి అన్నారు. అది ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పునర్జన్మని పొందాడు. మామీతి నన్నే పొందుచున్నాడు అని చెప్పాడు. ఇది అన్నమాట అందరికి కావలసినటువంటి ముక్తి, మోక్షము. మోక్షము అంటాం కదా, అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. నాకు చాలు ఈ జన్మ, ఇంక జన్మ వద్దు అని అనుకుంటుంటాం. కాబట్టి ఎలా అయ్యా అంటే జన్మ కర్మచ మే దివ్యం. అర్జున, మే అంటే మమ, మమ మే, మమ అన్న మే అన్న ఒకటే. అంటే నా యొక్క జన్మ కర్మ దివ్యం. నా జన్మ దివ్యమేనయ్యా, నా కర్మ దివ్యమేనయ్యా అంటున్నాడు. దివ్యము అంటే ఏమిటి? ప్రాకృత సంబంధము కానటువంటిది, అప్రాకృతమైనటువంటి స్థితిని ఏమంటారు? దివ్యము అంటారు. అంటే దేనిపైన ఆధారపడక తన యందు తానే, తన ప్రకాశం చేతనే ప్రకాశించేవాడిని ఏమంటారు? దివ్యము అంటారు. దీప్యతి ఇది దివ్యం. దివుధాతు, దివుధాతు నుండి ఉత్పన్నమైంది కాబట్టి దీప్యతి, ప్రకాశితి ఇది దివ్యం. కాబట్టి నా జన్మ ప్రకాశవంతమైనదయ్యా, నా యొక్క కర్మ ప్రకాశవంతమైనదయ్యా. అది ప్రకృతి త్రిగుణములకు సంబంధము లేనటువంటిది అన్నమాట. అది ప్రాకృతము, అప్రాకృతం. ప్రకృతం అంటే 3 గుణములకు సంబంధపడినట్టు, అప్రాకృతము అంటే 3 గుణములకు సంబంధపడినటువంటిది. అందుచేత జన్మ కర్మచ మే దివ్యం ఏవం యహ వేత్తి, యహ ఎవడు, ఏవం ఈ ప్రకారముగా అంటే ప్రకృతికి సంబంధమైనటువంటి వారిని కాను, అతీతులను, మాయాతీతులను, ప్రకృతాతీతులను, ప్రాకృత సంబంధం కాకుండా అప్రాకృతమైనటువంటిది నా జన్మ, నా కర్మ అని ఏవం ఈ ప్రకారముగా యహ ఎవడైతే వేత్తి జానాతి తెలుసుకుంటూ ఉన్నాడో, ఎవడైతే ఈ ప్రకారంగా ఎలా తెలుసుకుంటున్నాడు? తత్వతః, యథార్థంగా ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో, వాస్తవాన్ని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో, సహా అటువంటి వాడు. సో అర్జున అన్నారు కదా అక్కడ, అందులో సహా తీయాలన్నమాట. సహా అటువంటి వాడు మామేతి నన్నే పొందుతున్నాడు. ఎప్పుడు? త్యక్వా దేహం, దేహం త్యక్వా, దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పునర్జన్మ నా ఏతి, పొందడం లేదు. కాబట్టి ఈ దివ్యమైనటువంటిది ఇక్కడ మనకి విశేషణమైనమాట. చక్కనైనటువంటి అవగాహన దాన్ని చేసుకుంటే, దేనిపైన ఆధారపడక స్వయం ప్రకాశముగా తనకు తానే ప్రకాశం చేత ప్రకాశించే వాడిని ఏమంటారు? దివ్యమైన. లోకములో ఉన్న వస్తువులన్నీ పరప్రకాశకములు, ఇతరము వల్ల ప్రకాశపడతాయి కాబట్టి అవి ప్రాకృతములు. పరమాత్మ స్వరూపము స్వప్రకాశము కాబట్టి అప్రాకృతం. ఇది అన్నమాట. ఇంకా దివ్యం అంటే ఏమిటి? చిదీకరసమైనటువంటి ఆ పరబ్రహ్మమే దివ్యం. అది అది ఎందుకు? దివిభవం దివ్యం, దివిభవం. అటువంటి ఆ ప్రకాశం, ఆ దివి శబ్దానికి అమరంలో కూడా స్వర్గం అనే అర్థం ఉంటుంది, ఆకాశం అనే అర్థం ఉంటుంది, మనోహరం అనే అర్థం ఉంది, తత్వవేత్త, లోకాతీత. ఇది ఈ దివి శబ్దానికి స్వర్గం, ద్యౌ, దివౌ, ఓకసహ అంటారు. ఇవన్నీ అమరం. కాబట్టి స్వర్గం అని, ఆకాశం అని, మనోహరం ఒకటి, తత్వవేత్త అని, లోకాతీత అని. ఈ ప్రకారముగా అటువంటిది అంటే నేనెవరినో లోకాతీతుడును, నేనెవరినో తత్వవేత్తను అన్నటువంటి భావం అది. అందుచేత ఈ ప్రకారముగా దైవీ గుణ కర్మలను ఏమంటారు? దివ్య కర్మలు అంటారు. ఏదైతే దైవీ గుణ కర్మలు ఉన్నాయో వాటిని దివ్య కర్మలు. నువ్వు చేసే పని దివ్యంగా ఉందంటారు. దివ్యంగా ఉందంటే
దివ్యంగా అంటారు, కొంచెం దివ్యంగా భవ్యంగా ఉన్నది అంటారు. అంటే ప్రకాశవంతంగా చక్కగా ఉందని అర్థం. అందుచేత ప్రకృతిలోని ఎవడైతే ఉండి ఆ గుణాతీతుడి చేసే కర్మలే దివ్య కర్మలు. ప్రకృతిలో ఉండాలి, గుణాతీతుడిగా ఉండి అతడు చేసిన కర్మలు ఏమంటారు? దివ్య కర్మలు అంటారు. అది జన్మ కర్మచ మే దివ్యం. మే కర్మ దివ్యమైన వాట. ఏమిటా కర్మ? అంటే గుణములకి లోనైపోతున్నాం మనం. గుణములకు అతీతుడే ఉండి లోక సంగ్రహార్థం కర్మలు చేస్తూనే ఉన్నాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కాబట్టి ఆ కర్మలు ఏమైనాయి? దివ్య కర్మలైనాయి. ఎవరు ప్రకృతి గుణములకు లోబడకుండా ఆ గుణాతీత స్థితిలో ఉండి పనులు చేస్తూ ఉంటుంటారో ఆ కర్మలు ఏమవుతాయి? దివ్య కర్మ. ఇక ఆ మార్గాన్ని అనుసరించినటువంటి విజ్ఞాని యొక్క జన్మ కూడా దివ్యమే. అటువంటి మార్గాన్ని అనుసరించినటువంటి సాధకుని యొక్క జన్మ, అతని జన్మ కూడా ఏమవుతుంది? దివ్య జన్మ అయిపోతుంది అన్నమాట. విజ్ఞాని అంటే అనుభవజ్ఞానం. అనుభవజ్ఞానం అంటే ఎవరు? మరి సాధకుడు అన్నమాట. అటువంటి అతని జన్మ కూడా దివ్యమే అయిపోతూ ఉన్నది. కాబట్టి అందులో మనకి తత్వతః అన్నారు. యథార్థముగా నన్ను తెలుసుకుంటే జన్మ లేదు. యథార్థముగా ఇప్పుడు మనం ఏం చేసినా ఆ కర్మతో, ఆ జన్మతో అది సంబంధం ఉంటుంది. అలాగని భగవంతుడు అంటున్నాడు, నిజంగా నాకు జన్మతో గాని కర్మతో గాని సంబంధం లేదు. అటువంటి భావము ఎవడైతే ఇంతవరకు విన్నటువంటి విషయాలను బట్టి భావన వస్తూ ఉన్నదో ఆ భావనను ఏమంటారు? అపరోక్షత్వ బ్రహ్మాత్మ అంటారు. దాన్నే అపరోక్షత్వం. అదే బ్రహ్మాత్మ విజ్ఞానం. ఈ జ్ఞానయోగం మనకు అందిస్తూ ఉన్నది, పొందగలుగుతాయి. అయితే ఈ అపరోక్ష జ్ఞాన వృద్ధిని పొందిన వానికి, ఎవడైతే ఈ అపరోక్ష జ్ఞాన వృద్ధిని, ఈ జ్ఞానాన్ని దినదినాభివృద్ధిని ఎవరైతే పొందుతూ ఉన్నారో ఆయనకు నిశ్చయం వద్ది. శరీరం అన్నటువంటిది మాయామయమైనటువంటిది ఒక నిశ్చయం కలుగుతూ ఉన్నది అన్నమాట. అందుచేత కర్మల ద్వారా కలిగే దేహాంతరాలు జన్మాంతరాలని, ఎవరికి అపరోక్షత్వ జ్ఞానం ఎవరికైతే కలుగుతూ ఉన్నదో ఆయన ఒకటి ఏం కలుగుతుంది? శరీరం మాయామయమనే నిశ్చయం కలుగుతున్నది ఫస్ట్. తరువాత కర్మల ద్వారా కలిగే దేహాంతరాలు జన్మాంతరాలు ఇవన్నీ అసత్యాలు అనే అభిప్రాయం కలుగుతుంది. ఇట్టి విచారణ కలిగి ఎవడైతే స్థిర బుద్ధి గలవాడో అతడు ఏమవుతున్నాడు? అతడు భగవత్స్వరూపుడు అయిపోతున్నాడు. ఇదంతా ఏమిటంటే శాస్త్రము, గురువు ఏం చేస్తారంటే తన స్థితిని సాధకుడికి అందిస్తారన్నమాట. అది అన్నమాట. ఇప్పుడు ఒక పరసవేది ఉన్నది అంటే అది ఇంకొక పరసవేదిని తయారు చేయించాలి. పరసవేది ఇనుముని బంగారంగా తయారు చేస్తుంది కానీ మంచి ఇనుముని, కానీ ఇంకో పరసవేదిని తయారు చేయదు. అలాగని ఈ గురు శాస్త్రములు ఏం చేస్తాయంటే ఆ పరసవేదిలాగా ఇనుముని తుప్పు పెట్టి, ఇనుముని తుప్పు పట్టకుంటే ఇనుమునే చేయగలదు కానీ తుప్పు పెట్టినటువంటి మాలిన్యంతో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఇతడు ఇంకో గురువుగా తయారు చేసేస్తాడు. అందుచేత అంటే భగవంతుడి స్వరూపుడు అవుతున్నాడు. ఇక్కడ పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానం అనే మాట వచ్చింది. పరోక్ష జ్ఞానం అంటే ఏమిటి? భగవంతుడు తనకంటే అన్యముగా ఉన్నాడని తెలియడమే పరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం అంటే భగవంతుడు తనకంటే అన్యముగా ఉన్నాడు అన్నటువంటి జ్ఞానం ఏమిటి? పరోక్ష జ్ఞానము. పరోక్షము అంటే ఏమిటి? నేత్రములకు కనపడనది. అది నేత్రములకు కనుపించనది, లేకపోతే కనబడనది, నేత్రములకు గోచరము కానిది. ఇది స్పష్టంగా
దీన్ని ఏమంటారు? పరోక్ష జ్ఞానం. మరి శాస్త్ర జ్ఞానము, గురువాక్యములు ఈ రెండు ఏమిటి? పరోక్ష జ్ఞానం అని. అపరోక్ష జ్ఞానం అంటే ఏమిటి? ఇప్పుడు మనకి ఆ ఏదైతే శాస్త్రము చెప్తూ ఉన్నదో పరబ్రహ్మం గురించి, ఆ పరబ్రహ్మం తన స్వరూపమే, తనే అని తెలుసుకోవడమే అపరోక్ష జ్ఞానం. తానని తెలుసుకోవడమే అపరోక్ష జ్ఞానం. ఈ అపరోక్ష జ్ఞానాన్నే అనుభవ జ్ఞానం, ఈ అపరోక్ష జ్ఞానాన్నే విజ్ఞానం, ఈ పదాలతో మనం ప్రయోగించవచ్చు. తత్వతః అని మనకిచ్చారు శాస్త్రములో. తత్వతః ఎవరైతే నన్ను తెలుసుకుంటూ ఉన్నారో, తత్వతః అంటే ఏంటి? అపరోక్ష దృష్ట్యా తెలుసుకుంటాం. తత్వతః అంటే యథార్థం అంటే ఏమిటి? అపరోక్ష దృష్టి. అపరోక్ష దృష్టి అంటే మనం చెప్పుకున్నాం మనం, అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి, అవమే అపరోక్ష దృష్టి. ఇది ఇంకా ఉదాహరణకి ఏమిటి? పరోక్షము అపరోక్షం తెలుసుకోవాలంటే, ఒక నిమ్మ పండు పచ్చగా ఉన్నది, పులుపుగా ఉన్నది అని మనం శాస్త్రంలో తెలుసుకోవడం, పెద్దవాళ్ళు చెప్పి తెలుసుకుంటే దీన్ని పరోక్ష జ్ఞానం అంటారు. ఆ నిమ్మ పండును కోసి నోట్లో వేసుకుంటూ తెలిసేది అపరోక్ష జ్ఞానం అంటారు. ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాను. ఈ విధముగా ఎవరైతే ఈ అపరోక్ష జ్ఞానాన్ని చక్కగా తెలుసుకుంటూ ఉన్నారో అటువంటి వానికి ఏమిటి? పునర్జన్మ నవిద్యతే అని భగవంతుడు చెప్పాడు. జన్మ కర్మ చ మే దివ్యం యో వేత్తి తత్వతః. ఎవరైతే యథార్థంగా నన్ను తెలుసుకుంటూ ఉన్నారో అటువంటి వారు త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. చేత ఆ బ్రహ్మము నేనే అనే జ్ఞానం అపరోక్ష జ్ఞానం. ఇటువంటి వానికి ఆ పునర్జన్మ లేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చక్కగా తెలుసుకుంటాం. ఇది అయిన తర్వాత 13వ శ్లోకం భగవద్గీతలో, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఇక్కడ మనకి ఏమిటంటే మయా సృష్టం అన్నాడు. మయా అంటే నా ద్వారా, సృష్టం అంటే సృష్టి చేయబడినది, ఉత్పత్తి జరిగినది అని అర్థం అన్నమాట. ఏమిటి ఉత్పత్తి జరిగినది? చాతుర్వర్ణ్యం. అది కర్మణ ప్రయోగం అంటారు. చాతుర్వర్ణ్యం. చాతుర్వర్ణ్యం అంటే ఏమిటి? 4 వర్ణములు. మనం అందరికీ తెలిసిందే. మనం చాతుర్వర్ణం అన్నప్పుడు చెప్పుకోవాలి కదా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములని చాతుర్వర్ణాలు అంటాం. అయితే ఈ వర్ణములు ఎలా వచ్చాయి మొదటి నుంచి అంటే, మొట్టమొదట బ్రహ్మ నుండి పుట్టినటువంటి పరమాత్మ నుంచి పుట్టిన ప్రతి ప్రాణి కూడా పరమాత్మ స్వరూపమే కానీ వేరే కాదనమాట. అది మామిడికాయ చెట్టు నుండి పుట్టిన మామిడికాయని పేరు పెట్టినప్పుడు దాన్ని నిమ్మకాయని ఎవడు అనడం. ఏమి నిమ్మకాయని తీసుకొచ్చి ఏమి బత్తాయి పండుని అనడం. ఈ ప్రకారముగా మొట్టమొదటి సృష్టిలో పుట్టినటువంటి అందరం మన ఎవరు? బ్రహ్మణ జాయితీతి బ్రాహ్మణ. అంటే బ్రహ్మ సంబంధమైనటువంటి వారిని బ్రాహ్మణుడు అంటారు. అందరం ఎవరు? బ్రాహ్మణులమే. అర్థమైంది కదా. అయితే ఇక్కడ ఎలా అంటే భగవంతుడు ఏం చేశాడు? గుణకర్మల్ని బట్టి విభాగం చేశాడు. వారు చేసే గుణం కర్మం, రజోగుణమా సత్వగుణమా తమో గుణమా వీటి నుంచి అన్నమాట. కాబట్టి సత్వం అధికము రజోగుణము తక్కువ ఉంటే దాన్ని బ్రాహ్మణం చెప్పుకొచ్చారు. రజోగుణం అధికము సత్వం తక్కువ ఉంటే ఏమిటి? దాన్ని ఒక క్షత్రియ అంశం చెప్పుకొచ్చారు. అలాగనే అక్కడ ఏమి తమో గుణం ఆ రజోగుణం ఈ రెండింటిలో మేళనంగా ఉండేటప్పుడు సమానంగా వైశ్యని, అలాగనే తమో గుణం అధికంగా ఉంటే శూద్రమని, ఈ ప్రకారమైన భావాలతో ఒక పేర్లు విభాగం చేస్తున్నాడు ఆయన ఆ కర్మలను బట్టి. అది అందుచేత దీన్ని ఏం చెప్పారు 18వ అధ్యాయంలో మనకి? శమోదమస్తపశౌచం
క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం శౌర్యం తేజో దుర్తిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ వైశ్య కర్మ స్వభావజం అని ఈ ప్రకారం క్షాత్రం కర్మ స్వభావజం కృషిగోరక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాలు 18 అధ్యాయంలో మనకి చివరిలో చెప్తారు. అందుచేత ఇది గుణకర్మ విభాగం నుంచి వచ్చినది కాబట్టి దీన్ని పట్టుకొని మనం నాది గొప్పది అనుకోవాల్సిన పనేమీ లేదు. అందుకనే జనరల్గా ఏం చెప్పారు, జన్మనా జాయితే శూద్ర కర్మణా జాయితే ద్విజ వేదపాఠేన విప్రత్వం బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ అన్నారు. ద్విజత్వం విద్యనుష్ఠానాత్ అన్నారు. మనకు ద్విజత్వం రావాలంటే ఏమిటి? విధి అనుష్ఠానాత్. విధి అంటే ఏమిటి? కర్మ. కర్మ నియమం ప్రకారముగా ఆచరిస్తూ ఉంటే వాడిని, అలాగనే సంధ్యావందన ఉపనయనం ఎప్పుడైతే కర్మ చేస్తారో ఆయనకి ద్విజత్వం అంటారు. వే జన్మని యస్యాస్తి ద్విజ అంటారు. 2 జన్మలు ఎవడుకుంటే వాడు ద్విజుడు. 2 జన్మలు అంటే ఏంటి? ఒక జన్మ పుట్టి ఇంకో జన్మ ఎక్కడు. 2 జన్మలు అంటే వరుసగా ఈ జన్మ వచ్చి ఇది చచ్చి మళ్ళీ జన్మ కాదు. ఇక్కడ ఒకే దశలో 2 జన్మలు. 2 జన్మలు దానికి ఏం పెట్టారు? ఉపనయన కర్మ ఒక జన్మ కింద తీసుకున్నారు. ఈ ప్రకారముగా ఇక్కడ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. అయితే ఇక్కడ ఒక కిటికి ఉంది అర్జున. ఏమిటి అంటే తస్య కర్తారం అపి తస్య కర్తారం అపి తస్య కర్తారమపి కర్తారముగా ఉన్నా మాం అకర్తారం విద్ధి అని చెప్పాడు. నన్ను అకర్తనగా తెలుసుకో. సృష్టి కార్యక్రమానికి నేనే కర్తనైనను. శాశ్వతుడును పరమేశ్వరుడు అవేమన్నారు కదా అక్కడ లాస్ట్ లో. కాబట్టి శాశ్వతుడును పరమేశ్వరుడు అయిన నన్ను వాస్తవముగా అకర్తనగా తెలుసుకో. అది అన్నమాట. ఈ ప్రకారముగా తెలుసుకున్నప్పుడు కర్మ బంధము నుండి విడువడుదు అంటున్నారు. ఇవన్నీ కూడా ఆ జ్ఞాన సంబంధముగా ముక్తి సంబంధమైన వాక్యాలు అన్నమాట. అందుచేత అతడు మనలాగే వచ్చాడని కాదు, తదాత్మానం సృజామ్యహిత ముందే మనం చెప్పుకున్నాం. ఈ ప్రకారముగా ఇక ఇప్పుడు 25 ఎందుకు అంటే ఇక్కడ ఇంతవరకు 4:25 నుంచి 4:32 వరకు భగవద్గీతలో ఒక యజ్ఞం వివరణ చెప్పారు. మనకు శ్లోకం 4:33 ప్రారంభించుకుంటాం. కానీ ఆ 33కు ముందు జరిగినటువంటి ఏమిటి విషయం అనేది విశ్లేషణ చేస్తూ అక్కడికి వెళ్తాం. 4:25లో దైవమేవా పరే యజ్ఞం యోగిన పర్యుపాసతి బ్రహ్మాజ్ఞావ పరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. ఇక్కడ ప్రారంభించారు. మన కర్మయోగంలో యజ్ఞశిష్టాసినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తు అఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్ కొన్ని యజ్ఞములు అక్కడ మనకి చెప్పుకొచ్చాం. నిత్య ఉన్నటువంటి 5 యజ్ఞాలు చెప్పుకున్నాం. మరి ఇక్కడ భగవంతుడు ఏం చేశారు అంటే ఇందులో మనకి 4వ అధ్యాయం 25వ శ్లోకం నుండి 4వ అధ్యాయం 32వ శ్లోకం వరకు కూడా ఆయన యజ్ఞాలని ప్రతి వారికి ఉపదేశంలాగా చెప్పారు. అవి యజ్ఞాలు 14 యజ్ఞాలు. లెక్కలు మామూలు ఎందుకు 12. కొంతమంది 14 లెక్కేసుకుంటారు, కొంతమంది 12 లెక్కేసుకుంటారు. అక్కడి నుంచి ఆ 14 లెక్కకు వస్తే పూరకం రేచకం కుంభకం 3 లెక్కేస్తే 14 అవుతుంది. ఆ పూరకం రేచక కుంభకం ప్రాణాయామం ఒకటే లెక్కేస్తే 12 అవుతాయి. కాబట్టి ఎన్నైతే అవని ఇప్పుడు మనక. కాబట్టి దైవమే అపరే యజ్ఞం యోగిన అక్కడి నుంచి మనకి చెప్పుకొచ్చారనమాట. యోగిన
అపరే కొంతమంది యోగులు దైవం యజ్ఞం. దైవం అంటే దేవతారాధనే యజ్ఞము. దేవతను చక్కగా ఆరాధించడమే యజ్ఞం, దేవతని పూజ చేయడమే యజ్ఞం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఏంటి, బ్రహ్మాగ్నౌ అపరే యజ్ఞం. మరికొంతమంది బ్రహ్మాగ్నౌ అంటే ఏమిటి, బ్రహ్మ భావన అని అనుసంధానం ఏదుందో అదే అగ్ని, దాని ఎందు తన మనస్సుని లయం చేస్తూ ఉన్నారు కాబట్టి అలా కొంతమంది యజ్ఞం అని చెప్పుకోవచ్చు. ఇలాగా మరి తపోయజ్ఞం అని అన్ని రకాలైన యజ్ఞాలని, ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ, యోగయజ్ఞ, తదాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ చతే సంస్కృత అపానే జగతి ప్రాణం ప్రాణే పానం తదాపరే ప్రాణాపాన గతి రుత్వా ప్రాణాయామ పరాయణ అపరే నీతాహార ప్రాణాన్ ప్రాణించువతి సర్వేప్యేతి యజ్ఞవిదు యజ్ఞక్షబ్ద కల్మషాహ అని ఈ విధంగా యజ్ఞాలన్నీ మరి చెప్పుకొచ్చారు. ఏవం 4:32లో ఈ చివరికి చెప్తున్నారు యజ్ఞాల్లో, ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే. విమోక్షసే అంటే ఏమిటి, ముక్తిని పొందుతావని అర్థం, కర్మబంధం విడిపడుతావని అర్థం. ఏవం బహువిధా యజ్ఞా, ఈ ప్రకారముగా బ్రహ్మణ ముఖే, అది ఏవం ఈ ప్రకారం, బహువిధా అనేక ప్రకారములుగా వేదములో, యజ్ఞాః యజ్ఞములు, బ్రహ్మణ ముఖే వితత బ్రహ్మదేవుని ముఖం నుండి చెప్పి ఉన్నారు రకరకాల యజ్ఞాలు. అయితే ఇవన్నీ ఏమిటంటావు, కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ కర్మజాన్ విద్ధి. ఆ యజ్ఞములన్నిటినీ కూడా ఏమిటి, కర్మము వలన పుట్టిన వానిగా తెలుసుకున్నాము అన్నారు. యజ్ఞాద్భవతి అని, కర్మం వలన ఏమిటి, ఇది ఎంత యజ్ఞం అంటే కర్మే కదా మరి, అందుచేత కర్మ వలన పుట్టినగా తెలుసుకోండి. ఏవం జ్ఞాత్వా, ఈ ప్రకారముగా నీవు తెలుసుకుంటే విమోక్ష్యసే, చక్కగా నీవు ఈ సంసార బంధము నుండి విడుదల నొందుచున్నావు అని ఆ యజ్ఞాలన్నీ చెప్పి మనకి ఇక్కడ చెప్పుకొచ్చారు. చెప్పుకొచ్చి ఇక 4:33వ శ్లోకంలో విడదీస్తూ ఉన్నారు అంతన్న. శ్రేయాత్ జ్ఞానయజ్ఞః పరం తపః సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఇక్కడ చెప్తున్నారు యజ్ఞం శ్రేష్టమయ్యా అంటే, కొన్ని దగ్గర చెప్తారు, అక్కడికక్కడ దాని తుదిలో మళ్ళీ పలుకుతారు. భగవద్గీతలో యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని అక్కడ చెప్పుకొచ్చాను. కొంతవరకు అసాధారణం. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, మనకి చెప్తున్నారు ఇక్కడ, శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్, ద్రవ్యమయాత్ యజ్ఞాత్, ద్రవ్యముతో కూడుకున్నటువంటి యజ్ఞముని కంటే, ద్రవ్యం అంటే ఏంటి, మనకి హోమం దగ్గర సమిధులు, ఏ దేవతను ఉద్దేశించి మనం యజ్ఞం చేస్తున్నాము ఆ దేవతకు తగిన ద్రవ్యాన్ని వదలాలి. అందుకే ముందు కూడా అనుకున్నాం, దేవతోద్దేశన ద్రవ్య త్యాగ యజ్ఞ అని. అలాగే మన ద్రవ్యము అంటే వస్తువు, కొన్నిటికి పెరిగేస్తాం, కొన్నిటికి కొన్ని వేస్తాం, కొన్నిటికి మినువులు వేస్తాం, కొన్నిటికి పెసలు వేస్తాం. ఈ విధంగా ఇటువంటి కొన్నిటికి పురోడాశామని తయారు చేసేస్తారు, కొన్నిటికి సోమరసతో ఇవన్నీ ద్రవ్యాలు అన్నమాట. అందుచేత ద్రవ్యమయాత్ యజ్ఞాత్, ఈ ద్రవ్యములతో కూడుకున్నటువంటి, ద్రవ్యం అంటే ద్రవ్యములతో కూడుడే యజ్ఞమును కంటే జ్ఞాన యజ్ఞ శ్రేయాన్. అర్జున, జ్ఞాన యజ్ఞము చాలా గొప్పది అంటున్నారు. ఎందుకంటావా, సర్వం కర్మాఖిలం పార్థ, అఖిలం సర్వకర్మ, సమస్తమైనటువంటి కర్మలు కూడా ఎక్కడ దీనికి జ్ఞానే పరిసమాప్యతే, జ్ఞానమునందు విలీనమైపోతూ ఉన్నాయి. అక్కడ
జ్ఞానమునందు విలీనమైపోతున్నాయి అన్నమాట. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నారు? ద్రవ్యమయాత్ యజ్ఞం. ఈ ద్రవ్యమయంతో కూడుకున్నటువంటి యజ్ఞాలన్నీ ఏం చేస్తాయి మనకంటే సాంసారిక ఫలాలు మాత్రం అవి ఇవ్వగలుగుతాయి. అవి అన్నమాట. ఏమిస్తాయి అంటే పునరపి జననం పునరపి మరణం అన్నటువంటి భావాన్ని సంసారం అంటారు. కాబట్టి అటువంటి సాంసారికమైనటువంటి ఫలాలను మాత్రమే ఇవ్వగలుగుతాయి. ఏవి? ఈ ద్రవ్యమయమైనటువంటి యజ్ఞాలన్నీ కూడా శాశ్వత ఫలమైన ముక్తిని ఇవి ఎప్పుడు ఇవ్వచ్చు. ఇవి ఎప్పుడు కూడా ఇవ్వలేదు. కాబట్టి ముక్తి అన్నటువంటిది ఏమిటి? ఇంతకుముందు చెప్పారు కదా, జన్మ కర్మ మే దివ్యం. దివ్యమైనటువంటి స్వరూపమైనటువంటి ఆత్మజ్ఞానంతోనే ముక్తి లభిస్తుంది. కానీ ఈ ద్రవ్యమయాది యజ్ఞాల వలన ముక్తి లభింపదు. పరంపరా సంబంధం చేతి ఈ యజ్ఞాలన్నీ కూడా నిష్కామంగా చేస్తే అంతఃకరణ శుద్ధికి హేతు అవుతాయి. కానీ డైరెక్ట్ గా ఇవి ఎప్పుడు కూడా కావు. అందుకే నా కర్మన నా ప్రజయ నా ధనేనా అన్నారు. ఈ విషయాలు ఎప్పుడు కూడా సంతానం చేత కానీ కర్మల చేత కానీ ధనం చేత కానీ ముక్తి మాత్రం కలగదు అని చెప్పుకొచ్చారు. కలగదు అంటే పనికిరాదా? పనికి వస్తుంది. పరంపరా సంబంధం చేత అనేక జన్మ సంసిద్ధి తత్వయాతి పరంపదం అన్నారు. కొన్ని జన్మలు పోగా అప్పుడే పొందుతారని చెప్పాడు. అంతేగాని వాస్తవంగా ఈ జన్మకి అవకాశం ఉండదు. జ్ఞానయజ్ఞానికి ఈ కర్మయజ్ఞానికి సంబంధం ఏమిటయా అంటే కర్మయజ్ఞము ప్రకృతి సంబంధమైన వస్తువులతోనే పని అన్నమాట. అది యజ్ఞం చేస్తే ఒకటన్ని ఎన్ని రకాల సామాన్లు, ఎంతమంది ఋత్వికులు, అన్ని చుట్టూ మొత్తం అంతా మనం పెట్టడం 4 గంటన్నర, సగబెట్టుకోవడం గంటన్నర. అర్థమైంది. 5 యజ్ఞం గంటన్నరే. అందుచేత ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమైన వస్తువులతోనే. కానీ జ్ఞానయజ్ఞం అలాంటిది ప్రకృతి సంబంధమైన వస్తువే దానికి అవసరం. జ్ఞానయజ్ఞానికి ప్రకృతి సంబంధమైనటువంటి ద్రవ్య వస్తువులు ఏవి మనకు సంబంధం లేదు. అది ఒక విచారణతోనే తత్వాన్ని గురు శాస్త్ర వాక్యముల ద్వారా తెలుసుకొని విచారణతో పొందవలసిందే జ్ఞాన వస్తువు. అందుకు చెప్తున్నాడు శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. జ్ఞానాన్ని కలిగించడంతో ఏమవుతుందంటే ఈ కర్మలన్నీ కూడా ముగుస్తున్నాయి. కర్మయజ్ఞాల పని ముగుస్తుందన్నమాట ఎప్పుడు ఆ జ్ఞానం అనేది కలిగితే. అందుకే సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్తితే. ఈ సమస్తమైన కర్మలు జ్ఞానం కలిగినప్పుడు విలీనమైపోతున్నాయి. అందుచేత చెప్తున్నారు ఉద్యోగం వచ్చిన తర్వాత మనం చిన్నప్పుడు విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు నియమాలన్నీ ఎక్కడ ఉంటాయి? ఉండవు. అప్పుడు అన్నీ కూడా ఆ నియమాలు వేరు. ఇవి ఎలాగైతే అందులో లీనమైపోతూ ఉన్నాయో ఉద్యోగం వచ్చిన తర్వాత, ఈ జ్ఞానం తెలియని తర్వాత ఈ కర్మలన్నీ లీనమైపోతున్నాయి అందులోనే. అది చెప్తున్నారు సర్వం కర్మ అఖిలం పార్థ. ఉదాహరణ చెప్తున్నారు. ఈ నదీ నదములన్నీ ఉన్నాయి కదా, ఈ అన్నిటికి ఏమిటి? సముద్రం ఎలాగైతే గమ్యమై గొప్పగా ఉంటుందో, నదీ నదములన్నీ ఆ చిన్న పిల్లకారులు అన్ని రకరకాలు వండుకుంటారు, అన్ని ఎక్కడికి వెళ్తే ఆ సముద్రం పోతాయి. సముద్రం వీటికి గమ్యస్థానమైంది. అందుకే ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం అని మనకి రోజు చెప్పుకుంటున్నాం మనం. ఆ విధముగా ఉన్నదో ఆ ప్రకారముగా ఈ మనం చేస్తున్నటువంటి కర్మలన్నిటికీ ఆది సరిహద్దు అనమాట. ఈ కర్మలన్నిటికీ సరిహద్దు ఏమిటి? ఆ యొక్క ఆత్మజ్ఞానం. అందుకే జ్ఞానే పరిసమాప్తి అని చెప్పుకొచ్చారు. అన్నిటికీ జ్ఞానమే గమ్యమే గొప్పదిగా ఉంటుంది. ఇక మరి కర్మలు ఎందుకు చేయాలి? ఉండాలి. ఎందుకంటే మనకి ఆత్మజ్ఞానము కలగాలి అన్నప్పుడు ఏమిటి?
మనకు పూర్వజన్మంలో ఉన్నటువంటి రజోగుణ తమో గుణం సత్వగుణం ఈ మూడిటితో కలిసినటువంటి ఈ పాపాలైతే ఉన్నాయో ఆ పాపాలు ఒక మలదోషంగా వచ్చి మన ఈ జ్ఞానాన్ని ఉత్పత్తి చేయకుండా బుద్ధిలో అటే భోగేశ్వర్య ప్రసక్తానం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మక బుద్ధి సమాధో విజ్ఞవిధీయతే అన్నటువంటిది వీటి చేత ఆసక్తమైన చిత్తము సమాధి ఎందు విధింపబడదని భగవద్గీత చెప్పినట్టుగా మనకి ఆ ప్రకారముగా ఈ ఈ పాపాలు ప్రతిబంధకాలు ఉంటాయి అనేక జన్మల నుంచి. అందుచేత సత్కర్మల ద్వారా ఈ మనం చేస్తున్నటువంటి యజ్ఞయాగాదులు పూజ జప ధ్యానాలు వీటిని ఏమంటారు శ్రౌత స్మార్త కర్మల ద్వారా అలాగనే మనం చేసిన పనిని మంచిది భగవదర్పణ బుద్ధి ద్వారా ఏమవుతుంది మన యొక్క పాపాలని నశించిపోతున్నాయి, అంతఃకరణ శుద్ధి కలుగుతూ ఉన్నది. దాని ద్వారా మనకేంటి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం ఎప్పుడు కలిగిందో కర్మ ఫలములు ఏమవుతాయంటే ఆత్మజ్ఞానములు విలీనమైపోతాయి. అందుచేత సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానీ పరిసమాప్యతే. ఇంక ఈ కర్మలు ఎలాంటివి మనకు ఉన్నటువంటి కర్మఫలాలంటే ఈ ఎంతంటే అనేక బ్రహ్మ కల్పములందు ఆర్జించిన ఇప్పుడు కాదు కదా మనకి ఎన్ని కల్పాల నుంచి మనం ఈ జన్మలు వస్తున్నా మనకి ఏ తెలుసు తెలియదు. కాబట్టి ఆర్జించినటువంటి ఏ సంచిత అయితే ఏ ఆగామి అయితే కర్మఫలం ఉందో అదంతయు మిగలక అదంతా మిగలకుండా ఏమవుతుంది పరిసమాప్తి అందుచున్నది. ఎక్కడ పరిసమాప్తి? అది జ్ఞానే జ్ఞానే పరిసమాప్తి. సర్వం కర్మాఖిలం పార్థ సర్వం కర్మ ఎక్కడ అనేక బ్రహ్మకల్పాల నుంచి వస్తున్నటువంటి సంచితాగామి కర్మలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ జ్ఞానము కలిగినప్పుడు అందులో లీనమైపోతూ ఉన్నది. ఈ ప్రకారముగా చెప్తున్నాడు. సూర్యుని కాంతి కలిగేటప్పుడు చీకటి ఏ విధంగా అయితే మనకి పోతూ ఉన్నదో ఆ ప్రకారముగా ఇది మనకి లయమవుతుంది చెప్పుకొచ్చారు. ఇంతవరకు కూడా ఇంతవరకు చెప్పి ఇక ఇప్పుడు 34వ శ్లోకంలో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఇది ఎందుకంటే ఈ శ్లోకం చెప్పాల్సి వచ్చింది. జ్ఞానం యొక్క విశేషాన్ని చెప్పుకొచ్చారు. అనేక కోటి కల్పాల నుంచి ఉన్నటువంటి సంచిత ఆగామి కర్మలు ఏదైతే తన్నావరై వస్తున్నాయో అవన్నీ కూడా నష్టమైపోతున్నాయి కదా. ఆహా అర్జునుడు అనుకున్నాడు తదీత విశిష్ట జ్ఞానం తరి కేన ప్రాప్యతే ఇది. అటువంటి విశిష్టమైన జ్ఞానము ఏ విధముగా పొందవచ్చును అన్నటువంటి జిజ్ఞాస కలిగింది ఆయన మనసు. ఈ జ్ఞానం వలన ఇంత లాభం ఉంటున్నప్పుడు ఆ జ్ఞానము ఏ విధముగా కలుగుతుంది, ఎట్లా కలుగుతూ ఉన్నది అని ఆయనకి ఇది ఏమైనా సరే ఎక్కడైనా ఏదైనా ఒక కంపెనీలో దొరుకుతూ ఉంటుందా, ఆ కంపెనీలో దొరికితే దాని మూల్యం ఏమైనా అంత ఉంటుందా, జ్ఞానం అంత గొప్పది కాబట్టి అది ఎన్ని వేల కోట్లు ఉంటుందా అన్నటువంటి ఒక సందేహాన్ని అర్జునుడికి స్ఫురిస్తూ ఉంది మనస్సులో అన్నమాట. ఎందుకు అంటే ఆయనకి తెలుసు ఆ మనస్సులో ఉన్న భావం మనకేం తెలుస్తుంది. అంతరంగములో వింతలు సరిపినటువంటి ఆ మనస్సు యొక్క భావాలన్నీ కూడా భగవంతుడికి తెలిసిపోతాయి. ఎదురుగా ఉన్న అర్జున భావం ఏముందో ఆయన తెలిసిపోతూ ఉంటాడు. ఒకసారి అందుకైనా అడగకుండానే ఆయన మనోభావాన్ని బట్టి ఆ మనోవికారాన్ని బట్టి ఆయనకు అందజేస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ మన ఇంట్లో ఉంటుండేటప్పుడు ఒకసారి వారి ఇంట్లో పరిస్థితులు మనస్సు వాళ్ళకి ఏదో కూరలో పప్పులో లేకపోతే వస్తువులో దేనివల్ల వాళ్ళ మనస్సు వికారం చెంది మనం తెలుసుకొని ఏం చేస్తాం, అది పెట్టిస్తాం. అదే నా మనసులో నీకేలా తెలిసిపోయింది అంటారు వాళ్ళు. ఈ ప్రకారముగా మరి చిన్న చిన్నదే మనకు తెలుస్తూ ఉంటుంటే లోకపాలకర్త అందరికీ స్ప్రింగ్ ఆయన కాదు, ఆయనకి తెలియకపోవడే ఉంది. అందుచేత అది
ఆ జ్ఞానం ఎక్కడ, అది ఎక్కడ దొరుకుతూ ఉంది, దాని వెల ఎంత చెల్లించుకోవాలి అన్నటువంటి ఆదుర్ద, ఆ ఆతురత, ఆ జిజ్ఞాస అర్జునికి కలిగిందనమాట. ఇంకా అందుచేత ఈ శ్లోకం చెప్పవలసి. ఇంకా ఈ శ్లోకం ఉత్పత్తికి ఇంకొక సందేహం కూడా ఉంటుంది. ఏంటంటే కొంతమందికి గురువు అవసరమా? అనవసరమా? అన్న ప్రయత్నం వస్తదనమాట. చాలా మందికి ఉంటుంటదా కొంతమందికి. అది. అనే ప్రశ్న చేయవారికి కూడా సమాధానంగా ఈ శ్లోకం ఇచ్చున్నాడు భగవంతుడు. అయితే గురువు అవసరమా? అనవసరమా? అన్నటువంటి ప్రశ్నకు కూడా ఈ శ్లోకము సమాధానం అన్నమాట భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుడే గురువు అవసరమని, గురుకుల వాసం కూడా ఇట్లు చేయాలని అటువంటి విధానాన్ని కూడా ఈ శ్లోకంలో తెలిపాడు. ఎందుకు అంటే రాముడి గురువు ఎవరు? వశిష్ఠుడు అన్నమాట. కృష్ణుడు గురువు ఎవడు? సాందీపనుడు. ఈ ప్రకారముగా అనేక మంది అనేక రకరకాలైనటువంటి లోకంలో ఇది వస్తూ ఉంది. పూర్వేషమపి గురు కాలేన అనవచ్ఛేదాత్తు అంటారు పతంజలి. కాబట్టి అన్నిటికీ ఆది గురువు ఆయనే. అటువంటి రూపాల్లో వచ్చినప్పుడు ఈ గురువు సాంప్రదాయానుబద్ధంగా గురువును స్వీకరించడం అలవాటు. కాబట్టి వాళ్ళు కూడా ఆ గురువునే పొందారు. అందుకని మన వాళ్ళు కొంతమంది అంటారు, గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు అన్నమాట. దాన్ని మరి నారాయణ శతకం ఏం చెప్తాదంటే, ఏ విద్యకైనా గురువు లేకుంటే ఆ విద్య పట్టుపడదు, కావునను అభ్యాసికి గురు శిక్ష కావలయు నారాయణ. ఏమని ఏం చెప్తాడు? గురువు లేక గురు చెట్లు గలుగురా, ఆజునికైన వాణి అబ్బకైనా, తాళపు చెవి లేక తలుపెట్లు ఊడురా, విశ్వదాభిరామ వినురవేమ. అందుచేత ఈ ప్రకారముగా గురువు అనేది అవసరము అని ఇక్కడ చెప్తున్నాడు. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అందులో మూడు విశేషణాలు శిష్యుడికి వేశాడు, గురువుకు 2 విశేషణాలు వేసి ఈ శ్లోకం చెప్పబోతూ ఉన్నారన్నమాట. ఇందులో శిష్యునికి ఏమి చెప్పారు? ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు సాష్టాంగ దండ ప్రమాదాన్ని చేయమని, పరిప్రశ్నేనా నేను ఎవరిను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలని, దానికి తగిన సేవయా. అటువంటి వారిని ఎవరయ్యా నీవు గురువుకి వెళ్ళాలి? జ్ఞానినః తత్వదర్శినః అని. ఈ 2 కూడా గురువుకి ఉండవలసినవి, అవి శిష్యులకు ఉండవలసినవి అన్నటువంటి నియమాలను పెట్టి శ్లోకం చెప్తూ ఉన్నారు. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడు చెప్పండి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అంతే ఆయన డ్యూటీ. అర్జునుడికి ఏదో చెప్పున్నాడు ఇక్కడ, కానీ ఆయన దుష్ట రక్షణ చెల్లిపోతూ ఉంటుంటాడు. అలాగని మరి ఏం చేస్తారు? జ్ఞానం ఇలాగే ముందు అనుకున్నాం కదా, సనకాది మహామునుల ద్వారా పరంపర వస్తుందని. అలాగని వ్యాసుడు, శుకుడు, దత్తాత్రేయుల వారు, అలాగనే శంకరాచార్యుల వారు, కపిల మహర్షి ఇత్యాది వారందరూ కూడా ఈ జ్ఞాన బోధని అందజేస్తారు. అందుచేత జ్ఞాన ప్రాప్తికి ఆచార్య ఉపాసనం తప్పనిసరి అని చెప్తూ ఉన్నారు. ఎలాగంటే దీపం వెలగాలి అంటే ఇంకొక దీపం ద్వారానే వెలగాలి. అది అనమాట. నాణ్య పంత అయినా జరగడానికి ఇంకో మార్గమే లేదు. దీపం తీసుకొచ్చి గోడ దగ్గర పెడితే గోడ వాళ్ళు వెలుగుతారే, ఎలగదు. ఈ పెన పెడితే పెన వాళ్ళు వెలుగుతారు, ఎలగదు. అలాగనే ఈ జ్ఞాన ప్రాప్తి కూడా ఆ జ్ఞానవంతుల ద్వారానే తెలుసుకోవాలనే విషయాన్ని చక్కగా చెప్తున్నారు. అయితే ఇక్కడ 2 ఉన్నాయి, శాస్త్రము ఉన్నది, ఆచార్యులు. అయితే సముద్రి ఒక ఉదాహరణ ఇస్తూ ఉన్నాడనమాట. ఎలాగంటే ఒక
దీపము ద్వారా ఆయన వెలుగుతుంది. అలాగనే ఆచార్యోపాసనమే జ్ఞాన ప్రాప్తికి అన్నారు. దానికి సంబంధం ఒక ఉదాహరణ. సముద్ర జలాన్ని సరాసరి త్రాగితే దప్పి తీరదు. తెలియదు కదా, అది దప్పి తీరుతుందా? తీరదు. ఇంకా దప్పి ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకు ఎక్కువ అవుతుంది? ఉప్పు. అది దాన్ని కాస్త అడిగా తాగామనుకోండి మొత్తం ఆర్చేస్తుంది, శరీరం ఆర్చేసి మళ్ళీ దాహం పుడుతుంది, అది పట్టదు. కానీ ఆ సముద్ర జలమే అది మేఘం నుండి వస్తే ఏమవుతుంది? దప్పి తీరిపోతుంది. చక్కగా మళ్ళీ ఫ్రెష్గా మంచి మాధుర్యంగా ఉంటుంది అది. ఆ విధంగానే శాస్త్రాలు ఎలాంటివంటే సముద్రాలు లాంటివి అన్నమాట. శాస్త్రజాలం మహారణ్యము అన్నారు, సామాన్యం కాదు. అందుకే శాస్త్రాలు అవి. అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పస్య కాలః బహవస్య విఘ్నాః యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యదా క్షీరమివాంభుమిశ్రమం. కాబట్టి శాస్త్రములో అనంతం. ఆ సారభూతమైన వస్తువుని గ్రహించాలి. హంస ఎలా పాల నీర విభాగం చేసి నీళ్ళ విడిచిపెట్టి పాలన తీసుకుంటుందో, మరి అటువంటి సారం మనకి తెలియాలి అంటే ఎట్లా? వాటిని చక్కగా అభ్యాసం చేసి మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసి అటువంటి జ్ఞానులు, గురువులు ఆ విషయాన్ని మనకి అందజేస్తారు. కాబట్టి అది చక్కగా మనకి అవగాహన అవుతుంది. శాస్త్రాలు ఎన్ని చదివినా ఆ సందేహాలు వచ్చి సముద్ర జలం మళ్ళీ దాహం కలిగించేటట్లుగా ఇది మన ఆందోళన అప్పుడప్పుడు కలిగిస్తూ ఉంటుంటారు. కాబట్టి అది ఆ జ్ఞానాన్ని వీరు చక్కగా అనుభవం తెచ్చుకొని ఆ అనుభవించిన శాస్త్రాన్ని మనకు అందజేస్తారు. కాబట్టి అది ఇంకా మనకి ఆనందామృతాన్ని కలుగజేస్తుంది. ఆ విధంగా చెప్తున్నారు. అపరిపక్వ చిత్తులకి ఏమవుతుందంటే ఈ సరాసరి ఈ చదవడం ఉంది కదా, ఆ చదవడంతో వారికి పరిపక్వం లేని చిత్తం గల వారికి కేవల శాస్త్రం చదివినంత మాత్రంలో ఏమీ తొందరగా బోధపడకపోవడం మాట అలా ఉన్నాయండి. కానీ ఆయనకి నేను అనుకు అభిమానం పెరుగుతుంది. మళ్ళీ ఆయనకి ఏమవుతుందంటే నేను ఏదో చదువుతున్నాను, నేనేదో చేస్తున్నాను నా అన్నట్టు ఒక అభిమానం పెరుగుతుంది. కానీ అనుభవం మాత్రం రాజు పెరగదు. శాస్త్రం కేవలంగా ఎవరికయ్యా ఇదంటే అపరిపక్వ చిత్తులకు, ఆ పరిపక్వము లేని చిత్తము కలవాలకి, ఆ చిత్తము మల విక్షేప దోషములతో నిండి ఉన్నటువంటి వారికి అది ఏమవుతూ ఉన్నది అంటే శాస్త్రజ్ఞానం వల్ల తన అభిమానం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది, కానీ అనుభవ జ్ఞానం మాత్రం పెరగదు. కాబట్టి శాస్త్రజ్ఞానం అన్నటువంటిది సద్గురు సాన్నిధ్య ప్రసాదముతో చిత్తము ఆత్మ సంతృప్తికి ఆలవాలమవుతుంది. ఎప్పుడైతే మనం ఆ సద్గురు సాన్నిధ్య ప్రసాదం అనుగ్రహంతో ఆ యొక్క జ్ఞానాన్ని మనం చక్కగా గ్రహిస్తూ ఉన్నామో అది ఆత్మ సంతృప్తికి ఆలవాలమవుతుంది. అది లేనిది అహంకారానికి గురి అవుతుంది అన్నమాట అని చెప్తున్నారు. అందుచేత ఈ విధంగా చెప్పి జ్ఞానినః అన్నటువంటి బహువచన వేశారు ఇక్కడ. చూసారా? జ్ఞానినః తత్వదర్శినః అని. ఈ రెండు ఏమిటి? గురువుకి విశేషం. గురువు యొక్క క్వాలిఫికేషన్ ఉండాలి. ఒకటి జ్ఞానం ఉండాలి, రెండో ఏమిటి? తత్వనిష్ఠ ఉండాలి. ఈ రెండు ఉన్నాయి. అది శిష్యుడికి 3 ఉండాలని, గురువుగా 2 ఉండాలని ఇందుకు చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ బహువచనం వేసినందుకు ఒక స్వారస్యాన్ని మనం గమనించాలి. జ్ఞానినః, జ్ఞాని అని అనలే, జ్ఞానినః తత్వదర్శనః అని బహువచనం. ఈ బహువచనం స్వారస్యం ఏమిటి అంటే ఇక్కడ చాలా మంది లోకంలో ఒక దగ్గర ఉపదేశం గురువు గారి ఎవరైనా తీసుకున్నారనుకోండి, కొంతమంది గురువులు ఏం చెప్తారంటే నువ్వు ఇంకొక గురువు దగ్గరికి ఎప్పుడూ పోకూడదు, అది పోయినా వారి మాటలు వినకూడదు, విన్నా లోనకి తెచ్చుకోకూడదు. అర్థమైందంటే ఏమిటి? అవన్నీ కూడా ఇంకో గురువునికి చెప్పినటువంటి మాటల్ని వినకూడదని చెప్తూ ఉంటుంటారు. అందుకని ఇక్కడ
స్వారస్యాన్ని జ్ఞానిన జ్ఞానులు అన్నటువంటి విషయాన్ని మనకి ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ ఇలాంటి సంకుచితమైనటువంటి భావాలు ఈ గీతకి సంబంధం లేదనమాట. ఇలాంటి గీత ఎటువంటి సంకుచితమైన దృష్టి ఈ భగవద్గీతకి లేదు. ఇది విశాలమైన దృష్టి అంతే. కాబట్టి ఇప్పటికి కూడా లోకంలో ఈ విధమైనటువంటి ఆకాంక్షలు పెట్టి వాళ్ళని పొందలేకుండా అధోగతి పాలు చేసే గురువులు కూడా కొంతమందిలో కూడా ఉన్నారు. గురువు కూడా ఒక గురువు గారి దగ్గర అనుష్ఠానం ఏదో జపధ్యానం తీసుకున్నప్పుడు అనుష్ఠానం చేసుకుంటూ జ్ఞానాన్ని ఆశ్రయించుకోవడానికి ఎంతమంది గురువుల దగ్గరికైనా వెళ్ళిస్తాం. అది ఏదో ఒక మార్గదర్శనానికి ఒక జపమో ధ్యానమో చెప్తే అది ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ జ్ఞానాన్నే ఎన్ని దగ్గరలైనా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దత్తాత్రేయుల వారు చూడండి, ఎంతమంది గురువులు అంటారు. ఆయన ఎక్కడెక్కడ తన మనస్సుకి పట్టిన దులపడానికి ఏ ఉదాహరణలు అయితే ఉన్నాయో, తన ఆత్మోన్నతికి ఏ ఉదాహరణలు అయితే ఉన్నాయో, ప్రతి ఉదాహరణని గ్రహించి అతను గురువుగా తీసుకున్నాడు అనమాట. ఆ విజ్ఞానాన్ని చక్కగా. ఎంతమంది గురువులు మరి మీ అందరూ తెలిసిందే కదా. అటువంటి గురువులని అలాగని ఇప్పుడు మనకి ఒక 9 ఉందనుకోండి. ఆ 9 ఏం చేస్తుంది అంటే ఒక పుష్పంలోని రసానికి తెచ్చి దానికి తృప్తి కలగదు. అది ఇంకో పుష్పానికి వెళ్ళి ఇంకో దగ్గర వెళ్ళి పుష్పానికి వెళ్ళి అలాగే ఎక్కడెక్కడ ఆ మకరందం ఉన్నదో ఆ తనకి తృప్తి కలిగినంత వరకు ఆ పుష్పాలను మార్చి మకరందాన్ని స్వీకరిస్తూనే ఉంటుంటారు. అలాగని చక్కగా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎవరు చెప్పినా వినాలి. వినాలి వినాలి అందులో మంచి భావాన్ని మనం తీసుకోవాలి. ప్రతి దాంట్లోనూ తత్వము రజు తమస్సు ఉంటాయి. కానీ ఆ తమో రజస్సులతో ఏకమైపోయి విషయాన్ని వదిలి ఉపాధి సంబంధించిన విషయాలు పట్టుకొని లాక్కొని పీక్కుంటే ఇంకేమీ కాదు, మనకే నష్టం. అందుచేత ఆ విజ్ఞానాన్ని చక్కగా మనము సంపాదించుకోవాలి చక్కగా. అందుకే చెప్తున్నారు సంకుచిత దృష్టి. అలాగని ముందు వారు చెప్పినటువంటి జపధ్యానాన్ని చక్కగా చేసుకుంటూ ఇక జ్ఞానాన్ని ఆశ్రయించడానికి ఈ ఉదాహరణ మనం ఇంతవరకు కూడా చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ 434వ శ్లోకంలో మరి గురువుకి విషయాలు జ్ఞానిన తత్వదర్శిన అన్నారు. అంటే దీనిని ఉపనిషత్తు కూడా చెప్తారు. ముండకోపనిషత్తు సగురుమేవాభిగచ్చేత్ సమిత్వాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని. అయితే శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఇక్కడ జ్ఞాని తత్వదర్శిన అన్న పదానికి అక్కడ శ్రోత్రియం బ్రహ్మనిష్టం అనే పదానికి రెండు పదానికి ఈ రెండు అన్వయమే. అలాగే తత్వనిష్ట అంటే ఏమిటి? జ్ఞానిన తత్వదర్శనం అంటే తత్వాన్ని తెలుసుకున్న వారు అని అనమాట. వారిని ఏమంటారు? ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మనిష్ఠులు అంటారు. శ్రోత్రియం ఈజ్ ఈక్వల్ టు జ్ఞానిన. జ్ఞాని ఈజ్ ఈక్వల్ టు శ్రోత్రియ, తత్వనిష్ట ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మనిష్ట. అది ఈ విధముగా సగురుమేవాభిగచ్చే సమిత్వా నిశ్రోత్రియం బ్రహ్మనిష్టం అని ఉపనిషత్తు కూడా. ఇక్కడ కూడా ఏం చెప్పారు మనకి? జ్ఞానిన తత్వదర్శన. అర్జున, నీకు ఇటువంటి వారు చక్కగా బోధ చేస్తాను. ఈవేళ నేను ఉంటాను, లేకపోతాను. ఏమి మళ్ళా నీవి విజ్ఞానాన్ని మర్చిపోయి అజ్ఞానానికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మరి లోకంలో ఎవరిని ఆశ్రయించాలి ఆత్మజ్ఞానాన్ని అంటే అటువంటి శ్రోత్రియం, శృతి సారాన్ని ఎదిగినటువంటి వారిని, అది దేనికైతే ప్రాధాన్యమై దేని వల్ల శృతి పుట్టిందో అటువంటి విషయంలో నిష్ఠగా ఉన్నటువంటి వారిని ఆశ్రయించైతే తప్పగా ఉపదేశంతి, వారు నీకు చక్కగా జ్ఞానాన్ని చెప్తారు అన్నాడు. అందుచేత ఇప్పుడు మనకి ఈ యొక్క గురు విషయాల్ని చెప్పి, ఒకటి శ్రోత్రియం, రెండు బ్రహ్మనిష్టం. శ్రోత్రియం అంటే ఏమిటి? శృతి సారాన్ని చక్కగా తెలుసుకున్నవాడు. జ్ఞాని అన్న శ్రోత్రియమైన ఒకటి.
తత్వదర్శన అన్న బ్రహ్మనిష్ఠ ఒకటి. అందుచేత శృతి సారం అంటే ఒకటి కర్మకాండని జ్ఞానకాండని రెండు తెలుసుకోవాలి. అది అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటారు. కొంతమంది పట్టుబడతారు, నేను కర్మని ఉపదేశం చేయని జ్ఞానాన్ని ఉపదేశిస్తానంటారు. నేను ఏది రామ అన్నం అనమన్నం, కృష్ణ అనమన్నం, కృష్ణ మంత్రం ఇవ్వను, రామ మంత్రం ఇవ్వను, దేవి మంత్రం ఇవ్వను. కొంతమంది పట్టు నేను వచ్చిన వాడికి నీవే బ్రహ్మ అని చెప్తానంటాడు. ఇది ఒకటి. చివరికి అదే గతి అయినా మొట్టమొదటి వచ్చేవాడికి ఆ స్థితి ఎక్కడ కలుగుతుంది? అందుకనే కర్మకాండని మనం తెలుసుకోవాలి, జ్ఞానకాండని తెలుసుకోవాలి. అలా హృదయాన్ని బట్టి పరిపక్వతను పొందడానికి ఏది ముందో అది చూసుకుంటూ ఉంటుండాలి. తర్వాత అక్కడికే పోతాం. నదీనాం సాగరే గతి అన్నట్టు. అందుచేత ఇటువంటిది శ్రోత్రియం అంటే ఏమిటి? శాస్త్రజ్ఞానాన్ని చక్కగా తెలుసుకోవాలి. ఇక ఆ శాస్త్రంలో చెప్పిన విషయాన్ని ఆచరించుకొని అనుభవాన్ని తెచ్చుకుంటే అతను బ్రహ్మనిష్ఠుడు అంటారు. ఈ విధముగా అయితే గురువుల్లో కూడా కొంతమంది చెప్తారు ఒక 3 రకాలుగా ఉంటారు అని. అందులో రాతి వంటి వారు కొంతమంది అని, పత్రం ఆకు వంటి వారు కొంతమంది అని, అలాగనే పడవ వంటి వారు కొంతమంది అని. ఈ 3 తెగలుగా మనకి అందిస్తారన్నమాట. అయితే ఇక్కడ ఆ అటువంటి రాతి వంటి వారిని చెప్పడానికి ఏమిటంటే, రాయిని నీటిలో వేస్తే మునిగిపోతాం. ఇక రాయిని పట్టుకొని మనం వెళ్ళామనుకో మనం మునిగిపోతాం అనమాట. ఇది అనమాట, అది రాతి వంటి వారు. రాయి తాడుగా మునిగిపోతుంది, అదే తను ఉద్ధరించుకోలేదు, ఇంకా తను పట్టుకున్న అదేం ఉద్ధరిస్తుంది అని ఈ విధమైనటువంటి స్థితిలో కొంతమంది ఉంటారయ్యా. ఇంకొకటి ఆకు వంటి వారు. ఆ ఆకు ఏం చేస్తుంది అంటే ఆకు తాను మాత్రమే తేలుతాయి, ఇంకా పక్కనుండి దాన్ని తేల్చే అవకాశం దీనికి లేదు. పక్కనుండి ఆకుని పైకి తేల్చే అవకాశం దీనికి లేదన్నమాట. కాబట్టి ఈ స్థితిలో ఉంటారు కొంతమంది. ఇంకా కొంతమంది ఎలా ఉంటారు? పడవ వంటి వారు ఉంటారు. పడవ ఏం చేస్తుందంటే తాను దాటుతుంది, తనలో కూర్చున్నటువంటి మనుషుల్ని దాటపు చేస్తుంది. ఇది విశేషం. ఇందులో మనకి ఇది స్వయం తీర్ణ పరాం తారయిత్తు అన్నారు. తాను తరించాలి, ఇతన్ని తరింప చేయాలి అన్నటువంటిది ఉండాలి అని చెప్తున్నారు. అందుకనే సంత కబీర్ దాస్ అంటాడు, జాన్ కర్ పీజియే జాన్ కర్ కేజియే. నీళ్ళు బాగా అది వడకట్టుకొని తాగమంటాడు. అలాగనే గుర్తించి చక్కగా గురుని ఎన్నుకోమంటాడు. ఈ విధముగా గురువు యొక్క విషయాలని, ఎందుకంటే 2 ఉండాలి అన్నటువంటి శాస్త్రజ్ఞానం అనుభవ జ్ఞానం అంటే దానికి ఒక ఉదాహరణ చూడండి. ఒక బాటసారి ఉన్నాడు, ఆయన ప్రయాణం అయిపోతూ ఉన్నారు. ఆయన ప్రయాణం పోతూ పోతూ ఉండేసరికి ఒక పెద్ద నది వచ్చింది. ఆ నది దగ్గరికి వెళ్ళేసరికి ఎవరికైనా భయమే. ఇప్పుడు ఉన్న ఊరు వాడికి కాటి భయము, పొన్నూరుడికి నీటి భయం అంటారు మరి పెద్దవాళ్ళు. ఏమంటారు? ఉన్న ఊరోడికి ఏమిటంటే ఆ శ్మశానికి భయం. ఆ పై ఊరోడు ఎక్కడ సాటి కట్టు ఉంటుందో ఆ తోవలు వచ్చేస్తాడు, శ్మశానంలో గీసాడు. వాడి శ్మశానం వాడికి భయం, కానీ పక్క శ్మశానం భయం. అలాగనే కొత్తగా వచ్చేవాడికి కానీ పక్క వాడికి నీటి భయం అనమాట. వాడి నదికి చూస్తున్నాడు, ఈ నీరు ఎంత దూరం ఉంటుందో, ప్రవాహం బాగా వస్తుంది. ఇప్పుడు ఆ నీటి ఒడ్డున ఏమిటంటే ఒక 2 ఉన్నారు. ఎవరున్నారంటే ఒకడు గుడ్డివాడు, ఒకడు కుంటివాడు ఉన్నారు. ఎక్కడ ఆ నీటి ఒడ్డుని వాళ్ళు ఆడుకుంటున్నారు, కూర్చున్నారు అక్కడ. కూర్చుంటే ఈయన అటు ఇటు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటుంటే ఏమయ్యా అటు ఇటు చూస్తావు అని కుంటివాడు అంటున్నాడు. అది పెద్ద లోతేమీ లేదు, అర్థమైంది కదా. అది పెద్ద లోతేం లేదు, దిగిపోవయ్యా అంటున్నాడు. ఎవరు? కుంటివాడు. కుంటివాడు ఏమంటాడంటే నీరు పెద్ద లోతు లేదు, దిగిపోయండి. వీడికి డౌట్ లేదు, దొంపదగా ఇది కుంటివాడు, ఇది ఎప్పుడే నీటిని దిగి వస్తే కదా, వీడికి అనుభవ జ్ఞానం లేదు, వీడికి అనుభవ జ్ఞానం లేదు. కాబట్టి వీడు చెప్పిన మాట మనం వినడం భావ్యం కాదు అనుకున్నాడు. చూశారు కదా. ఆ గుడ్డివాడు అంటాడు, ఏమయ్యా
అది ఏమి పెద్ద లోతు లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది, హాయిగా వెళ్ళిపోవచ్చు. వీరు స్వయంగా వీడు రాలేదు, అర్థమైంది కదా. వీడు ఒకరి సహాయంతో వచ్చాడు, వీడు స్వయంగా రాలేదు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే గుడ్డివాడు అంటే శాస్త్రజ్ఞానం లేనివాడని, కుంటివాడు అంటే అనుభవజ్ఞానం లేనివాడని. శాస్త్రజ్ఞానము అనుభవజ్ఞానము లేని వాడిని శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అనరన్నమాట. అందుచేత వాడు చూశాడు, వీళ్ళిద్దరు మాటలు పెట్టుకొని నేను వెళ్తే జయ గంగా మహాదేవి అద్భుతమైపోతాను నేను, కాబట్టి వీళ్ళతో వీళ్ళు చెప్పిన మాటల ప్రకారంగా నేను వెళ్ళకూడదు, నిశ్చయించేసి అక్కడ కూర్చున్నాడు. సరే అయితే ఈరోజు వెళ్తాం, లేదా తగ్గినాకి వెళ్దాం అనుకోండి. ఈలోగా ఇలాంటి వాడు వచ్చాడు, ఇప్పుడు మంచి మనిషి, అది కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. ఇక ఆయన వచ్చిన తర్వాత ఆ గ్రామానికి దగ్గర చెందినవాడు అతను. ఏం మిత్రమా ఏం చూస్తున్నావు అన్నాడు వచ్చి అతడు. ఏమి లేదు, ఎలా ఉందో ఇది దాట పర్వాలేదు, నాకు దీని సంగతులని తెలుసు, నేను రోజు ఇల్లు వస్తుంటాను, నా ఎదగని వచ్చా అన్నాడు. దాన్ని మనం వెళ్ళిపోయాను, సరే కదా, తరించిపోయినాడు. అందుచేత ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శనః అని. జ్ఞానినః తత్వదర్శనః. ఇంకా కొంతమంది ఏమంటారంటే గురువులు అన్నటువంటి వారు విత్తాపహారకులు కారాదు అంటారు. విత్తాన్ని అపహరించినటువంటి గురువులుగా గురువులు కాకూడదని. మరి ఏం కావాలి, ఎలా ఉండాలంటే హృత్తాపహారకులు కావాలంట, హృదయాన్ని హరించినటువంటి వారు ఉండాలి. అందుకే గురవు బహవస్సంతి శిష్య విత్తాపహారకాః. చాలా మంది గురువులు ఉంటారు శిష్యుల దగ్గర ధనం తీసుకోవడానికే, కానీ గురవో విరళాసంతి శిష్య హృత్తాపహారకాః. విరళాహ అంటే తరచుగా ఉండరు, అక్కడక్కడ ఉంటారట. ఏమిటి? శిష్య హృత అపహారం, హృదయాన్ని, అది అన్నమాట. కాబట్టి కర్షతీతి కృష్ణ, ఆ కృష్ణుడేమిటి? ఇతరుల యొక్క మనస్సులను హరింపచేసేవాడనమాట. ఈ విధంగా ఇంతవరకు కూడా ఈ గురువుల విషయాన్ని చెప్పారు. ఇప్పుడు సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అటువంటి గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమిటి? సమిత్పాని. శిష్యుడు ఎలా వెళ్ళాలి? సమిత్పాని. సమిత్తులు అంటే ఏమిటి? ఇక్కడ మనకి సమిత్తులు అంటే, సమిత్ అంటే ఆ యొక్క కట్టెలు అన్నమాట. దాన్ని సమితులు అంటారు. హోమంలో వేసినటువంటి కట్టె పుల్లలు. ఎందుకంటే పూర్వము గురుకులంలో నిత్యము హోమం చేసుకుంటారు. సాయం జుహోతి ప్రాహం జ్యోతి అని బ్రహ్మచారులు అందరూ కలిసి. కాబట్టి వాళ్ళకి అది అవసరం, కాబట్టి అది పట్టుకెళ్తూ ఉంటారు. కాబట్టి రిక్తహస్తేన నగచ్చేస్తున్నారు. ఎవరైనా సరే గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, వృద్ధుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, గర్భిణీ స్త్రీల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ రిక్తహస్తేన నగచ్చేతంటారు. ఒట్టి చేతులతో పోకూడదని. అది ఒక ఇది. అందుచేత ఇక్కడ ఏమిటి చెప్పారు మనకి సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. సరే, అయితే ఈ సమిత్తు అన్నటువంటి దీనికి ఒక లక్ష్యార్థం ఉంది. ఎండిని కట్టెలు అని చెప్పుకొచ్చారు, తీసుకెళ్తారు. ఎండిని కట్టెలకి ఏమిటి అంటే దాని లక్ష్యార్థము ఇంతవరకు కూడా దాని వాచ్యార్థాన్ని చెప్పుకున్నాం మనం. లక్ష్యార్థం ఏమిటంటే ఈ యొక్క తాను అనుభవించిన విషయాలన్నీ ఎలాంటివంటే ఎండిని కట్టె పుల్లల వల్లే సారం లేనటువంటి అన్నమాట. ఇది వీటిని సారం లేనటువంటి విషయాలని మనము గురు సాన్నిధ్యంలో పరిత్యజించుట అని ఒక అర్థం, సూక్ష్మార్థం అంటారు దీనిని. కాబట్టి సారం లేని ఈ విషయాలన్నిటినీ కూడా ఏవో ఆ గురి దగ్గరికి వెళ్ళి సమర్పించడం అంటే పరిత్యజించడం అన్నమాట. అది అటువంటిది సమిత్పాని శ్రోత్రియం. విభూతి రాస్తారు కొంతమంది, 3 రేఖలుగా రాసుకుంటాం మనం ఏదో చూడడానికి. కొంతమంది ఏం చేస్తారు, రేఖలు రాయని విభూతి పట్టి తుడిసేస్తూ ఉంటారు. ఏం తుడుస్తారు ఎందుకయ్యని అంటే బ్రహ్మరాశిని గీతలు చెరిపిడాలి, ఇలా రోజులు చెరిపోతాయి. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా అనేక రకాల విషయాలు.
అయితే ఇప్పుడు శిష్యుడి విషయాలు చెప్తున్నాడు. 3 విషయాలు అన్నమాట. ఎలాంటివి? 1 ప్రణిపాతం, 2 పరిప్రశ్న, 3 సేవ. ఇది ఈ 3 విషయాలు. ప్రణిపాతేన ప్రకర్షేణ నిపాతః. ప్రణిపాతః గొప్పగా నిపాతం, పతనం పాతనం, నిపాతనం పతనం, కింద పడుకోవాలి. అలా ఎలా ఉండాలి? దండవత్ ప్రణామః. ప్రణిపాతం అంటే సాష్టాంగ దండ ప్రమాణం అన్నమాట. ఎలాగా? దండవత్తు, కర్ర ఎలాగైతే భూమి మీద మోపితే కరెక్ట్ గా ఉంటుందో ఆ విధముగా దాన్నే మన వాళ్ళు ఏం చేస్తారు? నమస్కారం ఇప్పుడు దోభ్యాం, పాదాభ్యాం, జానుభ్యాం, మురస, వరుస, దృశ, వచస, చేతి ప్రణమోష్టాంగి ఈరిత అని మొక్కుతుంటారు. అంటే మొక్కటి ఆ విధంగా 2 పాదాలు 2 చేతులను సాష్టాంగాన్ని పెట్టాలని. అలాగని ఉరస అంటే వక్షస్థలం, శిరస అంటే శిరస్సుతోని, దిశ అంటే నేత్రములని, వత్స అంటే వాక్కు చేత కూడా ఈ విధంగా మొత్తం అష్టాంగం ప్రణపాత అని చెప్తారు. ఇది. ఇక రెండవది పరిప్రశ్న. ఇక గురువు దగ్గరికి మనం వెళ్ళాడు ప్రశ్న అన్నమాట. ఏంటి పరిప్రశ్న అంటే? కథం బంధ, అయ్యా ఈ బంధం అంటే ఏమిటి? కథం మోక్ష, మోక్షం అనేది ఎట్లు మనకి వస్తుంది? కా విద్య, అసలు విద్యా జ్ఞానం అంటే ఏమిటి? కా అవిద్య, అవిద్య అజ్ఞానం అంటే ఏమిటి? కహ ఆత్మ, ఆత్మ జీవాత్మ అంటే ఎవడు? కహ పరమాత్మ, పరమాత్మ అంటే ఎవడు? తయోరైక్యం కథ, జీవ పరమాత్మనికి ఏకత్వం అనేది ఎట్లా వదా చెప్పు. అందుచేత ఈ విధమైన పరిప్రశ్న ఉండాలని. ఇంకా మూడోది ఏమిటి? సేవయా, సేవ. గురు శుశ్రూషయ విద్య అన్నారు. గురు శుశ్రూషయ ద్వారా విద్యా జ్ఞానం సంపాదించడం. అందుకే సేవా ధర్మ పరమగహన యోగినామపి అవగమ్యమని భర్తృ చెప్పుకొచ్చారు. సేవ అంత గొప్పది అన్నమాట. కాబట్టి అలా సేవ చేస్తే ఇంకేమిటి? సమయం చూసుకొని శిష్య నీ శంకలు ఏవైతే ఉన్నాయో వాటిని వారి ముందు పెట్టు. అది ఆ విధంగా గురువుగారి దగ్గర సేవ. ఒక గురువుగారి దగ్గర సేవ అంటే, ఒక గురువుగారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు. ఆయన ముందు వచ్చినప్పుడు చెప్పాడు, పలాని పూర్ణిమ నాడు నీకు ఉపదేశిస్తామని. ఈయన ఏం చేశాడు? వెళ్ళాడు ఉపదేశానికి. ఈయన వెళ్ళేసరికి తెల్లవారి 6కి వెళ్ళారు. గురువు గారు ఒక్కరే ఉన్నారు, ఎవరు లేరు కాబట్టి అదంతా ఊడ్చుకుంటున్నారు పాపం. శిష్యుడు పట్టుబట్టలు పట్టుకొని వెళ్ళాడు. ఇక ఈ వెళ్ళిన వాడు ఉపదేశానికి వెళ్ళాడు కదా. వెళ్తే ఆ గురువు గారు తుడుస్తున్నప్పుడు ధూళి ఎక్కడొచ్చి తన పట్టుబట్టల మీద పడతాదా అని ఆ ఊడ్చిందాక బయట నిలబడ్డాడు అనమాట. అంతా ఊడ్చి గురువు గారు అక్కడ చిపురు కట్ట మూల పెట్టి చేతులు కడుక్కుంటూ అప్పుడు అంటున్నాడు శిష్యుడు, గురువు గారు నేను లోనకి రావచ్చు నా తమాజ్ఞ అంటాడు. ఇదే అనమాట. ఎప్పుడైనా గురువు గారు తుడుస్తూ ఉంటుంది, ఆ చీపురు కట్ట తీసి తుడుచుకోవాలి కదా శిష్యుడు. అది అనమాట. ఆ విధముగా చెప్తూ అలా కాకుండా ఈ పట్టుబట్టలు ఎక్కడ నలిగిపోతాయి అని తర్వాత అలా ఉండకూడదు. దాన్నే మా విద్య ప్రకాశం దగ్గర ఇస్తున్న వాళ్ళు చెప్తూ ఉంటుంటారనమాట. ఓ గురువుగారి శిష్యుడు ఉన్నాడు. ఓసారి శిష్యుడు చెప్పాడు గురువుగారు, రే బాబు వర్షం వస్తూ ఉన్నది, అక్కడ ముందుని తడిచిపోకుండా పట్టాలు కప్పిరా అన్నాడు. వీడంటాడు, అయ్యో గురుదేవా నాకు శనిజ్వరం వచ్చి చేతులు పైకి లేవడం లేదు, ఆ పట్టాలన్నీ ఎక్కడ కప్పగలను అన్నాడు. సరే అలాగైపోయింది. వర్షం తగ్గిపోయింది. తర్వాత మధ్యాహ్నం నుంచి ఎండ వచ్చింది. ఆ ఎండప్పుడు భక్తులు వచ్చారు. ఆ భక్తులకి అదే వెళ్ళి కొంచెం మంచినీళ్ళు ఇమ్మంటే, అబ్బా నా చెయ్యలు ఎగడం లేదు గురుదేవా అన్నాడు. ఇట్లా ఇటు సరే నువ్వు పని చెయ్యి బాబు, నిన్న మన పుల్లమ్మ గారు లడ్డూలు తెచ్చారు కదా, అందులో ఒక 1/2 డజన్ లడ్డూలు తీసుకో అన్నాడు. ఎవరు? గురువు గారు. ఇప్పుడు అంటే శిష్యుడు ఒకసారి ధిక్కరించాను, 2 సార్లు ధిక్కరించాను, 3 సార్లు ధిక్కరించడం మంచిది కాదని ఈసారి మీరు చెప్పిన మాటను శిరసావహిస్తున్నాను అన్నాడు. ఇది అది ఇలా కాకుండా ఏం చెప్పాడు, పనికి పరారు తిండికి తయారు, ఈ ప్రకారం కాకుండా సేవ. అందుచేత ఈ 3 విధాలుగా
तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्षन्ति ते ज्ञानं ज्ञानिनः తత్వదర్శినః అని ఈ ప్రకారంగా మనకి ఈ శ్లోకంలో చక్కనైనటువంటి భావాన్ని వ్యక్తపరిచారు. మరి ఈ విధంగా మనకి జ్ఞానయోగంలో చక్కగా వివరించుకుంటూ ఉన్నాం. అయినా ఇంకొక 2-3 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి ఇది మనం వచ్చే వారం చెప్పుకుందాం. ఇది జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగాన్ని మనం చక్కగా ఆత్మతత్వ విషయాన్ని అందిస్తూ ఆ జ్ఞాన సంబంధమైనటువంటి బ్రహ్మతత్వాన్ని తెలియపరుస్తూ ఉన్నది. రాబోయే 2 శ్లోకాలు కూడా ఆ తత్వాన్ని మనకి చక్కగా బోధించి కర్మలని భస్మం చేసినటువంటి శ్లోకాలు 2. అవి మనం వచ్చే వారం వివరణ తీసుకుంటూ దీన్ని ముగిద్దాం. సమయం ఉంటే 2వ ప్రారంభిద్దాం. అందరూ కూడా ఆ యొక్క భగవంతుని యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అమ్మవారి అనుగ్రహంతో అందరూ మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొంది భక్తి జ్ఞానములను కలిగి సదా అభివృద్ధి చెందుదురుగాక. అలాగనే మరి ప్రస్తుతం ప్రపంచమంతా వ్యాపించినటువంటి ఈ కరోనా బారిలో మనం పడకుండా దానిని అధిగమించి ఈ తత్వచింతనతో దానిని దూరంగా తరలించినటువంటి ఒక శక్తిని ఆ భగవంతుడు మనందరికీ ప్రసాదించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.